ఎదురుగుండా కనబడే మనిషిని విచారణ కూడా చేయలేదు ఎందుకని? తద్వారా ఈయనకి ఇక్కడ లాలూచీ పడ్డారు. సెంట్రల్తో లాలూచీ కదా, సెంట్రల్తో లాలూచీ అయితే ఈడీ వదిలేయాలి కదా, ఈడీ కేసు కట్టలేదు, ఇదే ఈడీ ఇప్పుడు విచారిస్తుంది. అంటే సెంట్రల్ వాళ్ళకి అట్లాంటిది ఏమి అంత సీన్ లేదు అన్నది తేల్చారు. అంటే బీజేపీతో టచ్ లో ఉన్నామని ఒక భ్రమను క్రియేట్ చేసి ఆ భ్రమతో ఇన్ని రోజులు గిటిన్ అయిపోయారా ఈ కేసులో ఎంట్రీ అవ్వకుండా? అంతే అయ్యి ఉండాలి కదా, లేకపోతే అంటే అది మనకు కనిపించింది. అవును, అంటే దాన్ని ఖండించలేదు కదా ఇప్పుడు. ఇక్కడ విజయసాయిరెడ్డిని జగన్ ఎప్పుడైతే క్వశ్చన్ చేశాడో, కామెంట్ చేశాడో, అంతకుముందు వైసీపీకి సంబంధించిన నేతల్ని తిట్టాడు విజయసాయిరెడ్డి, నిలదీశాడు. కానీ జగన్ ప్రస్తావించిన తర్వాత మాట్లాడలేదు, జగన్ మీద కామెంట్ చేయలేదు. అందులో జగన్ గురించి కూడా నెగిటివ్ కామెంట్ చేశారు. చేసి జగన్ ఎప్పుడైతే రైట్ చేశాడో వెంటనే సైలెంట్ అయిపోయాడు. గుర్తు తెచ్చుకుంటాం ఒకసారి. ఆ తర్వాత నుంచి మాట్లాడలేదు. అంతకుముందు ట్వీట్లతో అటాక్ ఇచ్చారు. తెలుగుదేశం కంటే వైసీపీ మీద ఎక్కువ డ్యామేజ్ చేసింది, ఎక్కువ అటాక్ చేసింది విజయసాయిరెడ్డి. అంటే ఏంటి, ఓ రకంగా అప్పటిదాకా అనుకుంది ఏంటి, సెంట్రల్లోకి వెళ్ళబోతున్నాడు, బీజేపీలో చేరబోతున్నాడు కాబట్టి ఈయన ఇది నడిపారు అన్నది అందరూ చూస్తే అనుకున్నారు. కానీ జగన్ ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడాడో అప్పుడు ఆగింది వ్యవహారం. ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటి కోణంలో ఆగుండొచ్చు. జగన్కి తెలిసి ఉండొచ్చు ఇక్కడ రాష్ట్ర